హాయ్ ఫ్రెండ్స్, పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు వీడియో చూస్తున్నారు, దానికి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సినిమా న్యూస్, సినిమా రివ్యూస్ అన్నీ చాలా కంటెంట్ వస్తుంది ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు న్యూస్లోకి వెళ్తే, ముందు నుంచి ఆకట్టుకున్నట్లుగానే సంక్రాంతి రేసు నుంచి రవితేజ తప్పుకున్నాడు. ఆయన నటిస్తున్న ఈగల్ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేయడానికి నిర్మాతలు ఓకే చెప్పడంతో మిగిలిన 3 సినిమాలకు లైన్ క్లియర్ అయిపోయింది. ఒక్క సినిమా తప్పుకోవడంతో ఏం జరుగుతుందో అనుకోవచ్చు, కానీ రవితేజ లాంటి స్టార్ హీరో సినిమాను పక్కన పెడితే ఖచ్చితంగా దానికోసం ఇచ్చిన 500 థియేటర్లు మిగిలిన 3 సినిమాలకు పంచుకోవచ్చు. ఈ క్రమంలోనే ఈగల్ కోసం అనుకున్న స్క్రీన్స్ అన్నీ ఇప్పుడు నాసమిరంగా వైపు వెళ్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈగల్ సినిమా పోస్ట్పోన్ అయ్యింది. సంక్రాంతి సినిమాకు బాగానే ఉంది, కానీ అసలు విషయం మాత్రం మరొకటి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈగల్ కోసం అనౌన్స్ చేసిన డేట్ రవితేజకు పెద్దగా కలిసి రాలేదు. దాంతో ఆయన ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. గతంలో ఫిబ్రవరిలో వచ్చిన రవితేజ మూవీస్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇంకా చెప్పాలంటే మాస్ రాజాకు ఫిబ్రవరి అస్సలు కలిసి రాలేదు. 15 ఏళ్ళుగా ఈ బ్యాడ్ లక్ ఆయన్ని వెంటాడుతూనే ఉంది. అందుకే రవితేజ అభిమానులకు ఇప్పుడు కంగారు తప్పడం లేదు. 2006లో హరీష్ శంకర్ దర్శకుడిగా పరిచయమైన షాక్ నుంచే ఫిబ్రవరి షాకులు ఇస్తూ వస్తున్నాడు రవితేజ. షాక్ సినిమాను కూడా ఫిబ్రవరి 9నే విడుదల చేశారు. ఆ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఆ తర్వాత 2012 ఫిబ్రవరి 2న గుణశేఖర్ తెరకెక్కించిన నిప్పు సినిమాతో వచ్చాడు మాస్ రాజా. ఆ సినిమా కూడా డిజాస్టరే. ఇక 2018లో విక్రమ్ సిరికొండ తెరకెక్కించిన టచ్ చేసి చూడు సినిమాని కూడా ఫిబ్రవరి 2నే విడుదల చేశారు. దీని ఫలితం కూడా మారలేదు. 2 ఏళ్ల కింద 2022లో ఫిబ్రవరి 11న కిలాడి సినిమా విడుదలైంది. క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ నుంచి వచ్చిన సినిమా కావడంతో భారీ అంచనాల మధ్య విడుదలైంది కిలాడి. రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం కూడా యావరేజ్గా నిలిచింది. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి అందాలు కూడా కిలాడిని కాపాడలేకపోయాయి. ఈ 4 సినిమాలు ఫిబ్రవరిలోనే వచ్చి ఫ్లాప్ అండ్ యావరేజ్గా నిలిచాయి. ఇప్పుడు మరోసారి 9న ఈగల్ రిలీజ్ అంటున్నారు. ఇక్కడే ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. కానీ ఈసారి వచ్చే సినిమా ఖచ్చితంగా బ్యాడ్ సెంటిమెంట్కు బ్రేక్ చేస్తుందని నమ్మకంగా ఉన్నారు దర్శక నిర్మాతలు. కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈగల్లో అనుపమ పరమేశ్వరన్, కావ్య తపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మరి చూడాలిక ఈగల్తోనైనా రవితేజ ఈ ఫిబ్రవరి గండాన్ని దాటుతారో లేదో. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉంది. ఈసారి రవితేజ ఎట్లయినా ఫిబ్రవరి గండాన్ని తప్పించాలని, అలానే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కొట్టాలని ఈగల్ సినిమాతో పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. అట్లానే పెద్ద బ్లాక్ బస్టర్ ఈగల్ సినిమా మంచి వసూలు సాధించి సూపర్ హిట్గా నిలవాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీకు అన్నీ ఈ సినిమా న్యూస్, ఎంటర్టైన్మెంట్ జరుగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.